సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుని చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను చూసిన కేసెస్ లో చెప్తున్నాను సార్, ప్లీజ్ నాకు టైం ఇవ్వండి. మీరు ఇంతసేపు మాట్లాడారు, మేమేం మాట్లాడలేదు కదా. నువ్వే మాట్లాడుతు కానీ నేను ఒక విషయం చెప్తా, దాని ప్రకారం కలిపి చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు నేనే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో సత్యం ఎంత ఉంది అనేది నిర్ధారణ కావాలి. ఆ అమ్మాయి 2018లోనే మన ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో ఒక పెట్టారు, ఒక బాక్స్ కూడా పెట్టారు. మీరు ఎవరైనా కంప్లైంట్లు వస్తే తప్పులున్నా మీ పేరు కూడా బయటికి రానివ్వము, మీరు వేస్తే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి 2018లో. ఈ అమ్మాయి చెప్తుంది జరిగింది 2019లో. ఆ తర్వాత కూడా ఇన్నిసార్లు అపై జరుగుతుంది, అఘాయిత్యం జరుగుతుంది అంటుంది. ఇన్ని సంవత్సరాల్లో అక్కడ అంత సీక్రెట్ గా మీరు కవర్ అయ్యండి, సీల్డ్ కవర్ అయ్యండి, మీ పేరు కూడా బయటికి రానివ్వమని హామీ ఇచ్చి ప్రొడ్యూసర్ ఫిల్ చాంబర్లో ఒక బాక్స్ పెట్టి దానికి ఒక 20 మంది కమిటీ మెంబర్స్ అని పెట్టారు. అది చేయొచ్చు కదా, భయం అంటే సరే భయపడ్డా చేయలేదు, ఎవరికో నా ఉద్యోగాలు పోతాయో తెలియదు, ఏ పేరే రాదే బయటికి, నీ పేరే బయటికి రాదు, అది కదా హామీ. ఎందుకు చేయాల? 2018లో పెడితే ఇంతవరకు 2024 వరకు అక్కడెక్కడా కంప్లైంట్ చేయకుండా, అక్కడెక్కడా నీ అంత వెసులుబాటు ఉంటే, అంత సదుపాయాలు ఉంటే, నీ పేరు కూడా బయట రాకుండా కాపాడగలిగిన పరిస్థితి అక్కడ ఉంటే ఎందుకు చేయాల? అంటే అసలు బాధితురాలు గత 5 ఏళ్లుగా జానీ మాస్టర్ తో ఇబ్బందులు పడుతుంటే ఇన్ని రోజులు బయటకు రాకుండా ఎందుకు చెప్పలేదు? చెప్పాల్సిన ఫెసిలిటీస్ కూడా అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కల్పించామని అంటున్నారు చిట్టిబాబు గారు. అమ్మాయి ముంబై నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయికి అంత అవగాహన ఉండకపోవచ్చు. ఒకటి, మన తెలుగు అసోసియేషన్ గురించి. రెండోది, తన లైఫ్ ఎక్కడ స్పాయిల్ అవుతుందో. మాస్టర్ అంటే నేను కూడా చాలా వీడియోస్ చూశాను. మాస్టర్ తనకి చాలా సపోర్ట్ చేశారని, మాస్టర్ తనకి గాడ్ తో సమానమని, తన గురువే తనకి గాడ్ తో సమానమని కూడా ఆమె మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయిని హీరోయిన్ గా కూడా మాస్టర్ గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాలా వీడియోస్ నేను కూడా చూశానండి. అంటే ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో జానీ మాస్టర్ మనకి విరోధి కాదు, ఈ అమ్మాయి ఏం మనకు చుట్టం కాదు. ఇది ఒక ప్రాబ్లం గా యాజ్ ఏ సోషల్ గా మనం చూస్తున్నాం. ఈ చూస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు భరించింది అంటే తను ఎదుగుదలను కోరుకుంది కాబట్టి భరించింది అని నేనైతే అనుకుంటున్నాను. సో మన ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎందుకు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న కంప్లైంట్ చేయలేదు అంటే, ఆ అమ్మాయి ముంబై నుంచి వచ్చింది కాబట్టి ఆమెకు మన అసోసియేషన్ గురించి గానీ, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి గానీ అవగాహన లేకపోవడం అయి ఉండొచ్చు, లేదా ఆమెకి లైఫ్ కోసం అయి ఉండొచ్చు. కెరియర్ పోతుందంటే కెరియర్ పోయే అవకాశం లేదు, ఎందుకంటే ఆ పేరే బయటికి రాకుండా సీక్రెట్ గా చేస్తారు. ఇంకా ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అని ఎవరు చేయరు. ప్లస్ ఒక డాన్స్ మాస్టర్, ఒక జానీ మాస్టరే కాదు, ఇండస్ట్రీలో 25 మంది డాన్స్ మాస్టర్లు ఉన్నారు. ఈ మాస్టర్ కాకపోతే ఆ మాస్టర్, జానీ మాస్టర్ మొత్తం కంట్రోల్ చేయట్లా. జానీ మాస్టర్ చెప్తే పని, లేకపోతే లేదనే పరిస్థితుల్లో అంత కమాండింగ్ లో ఆ రోజు లేడు అసలు. ఇవాళ జానీ మాస్టర్ ప్రెసిడెంట్ అయ్యి ఉన్నాడు, కానీ ఆ రోజు 2019లో జానీ మాస్టర్ మామూలు ఒక డాన్స్ మాస్టర్. ఆయనకు అంత కమాండ్ మొత్తం ఆయన చెప్పగానే ఎవడో పని ఎవడో అనే పరిస్థితిలో ఆయన అంత కింగ్ పిన్. జానీ మాస్టర్ గురించి సపోర్ట్ చేస్తున్నారు కానీ బాధితురాలు గురించి కొంత అదే నేను అనేది. బాధితురాలు ఇక్కడ అసలు దుర్మార్గుడు, మగవాడు అనగానే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, రావణాసురుడు, ఆడపిల్ల అనగానే సతీ అనుందతి, సతీ పార్వతి అని ఈ కోణం మారాలి. ఆడవాళ్ళలోనూ మగవాళ్ళని ట్రాప్ చేసేవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. ఆ సమధర్మంతో చూడాలి. ఆడ అని ఒక సాఫ్ట్ కార్నర్ ఇచ్చేసేసి వాటికి బలం చేకూర్చడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఒక నిమిషం, ఏ తప్పు చేయకపోతే జానీ మాస్టర్ పరారీలో ఎందుకున్నాడు? ఎందుకు తీసుకురావాలి? చెప్తా. చాలా మంది అడుగుతున్నారు, చెప్తా. ఎందుకు ఆయన అంటే, ఆయన యాక్చువల్ హైకోర్టులో దీనికి ఒక ఈ కేసు కొత్తగా పోక్స్ కేసుకు కూడా ఒక ఫెసిలిటీ ఉంది హైకోర్టులో వేసుకోండి. ఇక్కడ వచ్చి వీళ్ళందరికీ నేను చేయలేదు బాబు, నాకు తెలియదు బాబు నీ శోకం పెట్టుకునే కన్నా కోర్టుకు వెళ్ళి కోర్టులో తెచ్చుకుని ఆ తర్వాత అప్పుడు క్లీన్ గా మాట్లాడుకోవచ్చు అని. ఇప్పుడు ఈ మీడియా ముందు వచ్చి మాట్లాడి ఏమిటి చెప్పదు, నాకు తెలియదు, నిజం చెప్పలేదని చెప్తే అంగీకరించే పరిస్థితిలో లేరు. జరిగే ఉంటది. ఆడపిల్ల కదా, ఆడపిల్ల పాప అబద్ధం చెప్పుద్దా, ఆడపిల్ల బయటకు వచ్చి చెప్పుద్దా, ఈ సెంటిమెంటల్ డైలాగులు మన సమాజంలో ఎక్కువ కనుక అతను బందీ అందుకని లెట్ ది వెయిట్ రాని, నేను కోర్టులో తెచ్చుకుని ఆ తర్వాత పబ్లిక్ మాట్లాడతాం. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ రేపు అతను తప్పు కాదని తెలియదు అనుకో, సారీ చెప్తారు, ఎవరన్నా చెప్పరు కదా, మాత్రం వేసేస్తున్నారు కదా నిందలు. సో ఇది ఒక ఎవరు వేసేసారండి? ఇప్పుడు నిందలు ఎవరు వేయలేదు కదా. మనం జరిగిన ఒక సోషల్ గా ఒక పరిస్థితిని సోషల్ గా చూసాం కాబట్టి సోషల్ గానే మాట్లాడుతున్నాము.
ఇప్పుడు మనం మాస్టర్ కాదు, మీరు నిందితుడు నేను కాదమ్మా, అనట్లేదు. కాదు మీరు నేను కాదు, చెప్పండి. జనరల్ గా సోషల్ మీడియాలో చూస్తున్నాక మీరు నన్ను మీరు కాదు, మిగతా వాళ్ళు సోషల్ మీడియా ఎన్ని రకాలు మాట్లాడేస్తున్నారు. అది అతను ఒక నరరూప రాక్షసుడిలాగా, అతను గ్యాంగులను మెయింటైన్ చేస్తే గ్యాంగ్స్టర్ లాగా లేపేస్తాడేమో, చంపేస్తాడేమో. బయటకు వచ్చి కంప్లైంట్ చేసిందో, ఇంకా చాలా మంది సమాజంలో ఒక మన సినీ ఇండస్ట్రీలోనే కాదు చాలా రంగాలలో చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు హాస్పిటల్స్ మన కలకటాలో జరిగిందంటే, మా కలకటాలో హాస్పిటల్లో డాక్టర్ డ్యూటీలో ఉన్న డాక్టర్, హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్లో జరుగుతుంటే, పోలీస్ ఆఫీసులో జరుగుతుంటే, అన్ని చోట్ల జరుగుతుంటే ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ గురించి చిత్ర పరిశ్రమలో